హాయ్ అండి, వెల్కమ్ టు తులసి ఫుడ్స్. ఈరోజు వచ్చేసి మీకు అటుకుల మిక్చర్ చూపిస్తాను. ఇందులో అయితే ఒక్క చెంచా కూడా ఆయిల్ వేయలేదండి, నెయ్యి వేసాను కొంచెం, అది కూడా లైట్గా. ఫస్ట్ అయితే అటుకులు వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత పల్లీలు కూడా, అటుకులు క్వాంటిటీ 1 కేజీ అటుకులు తీసుకున్నానండి. 100 గ్రాములు పల్లీలు తీసుకున్నాను, 50 గ్రాములు ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఎండు కొబ్బరిని అయితే ఇలా చీల్చి నెయ్యిలో 1 స్పూన్ నెయ్యిలో వేయించాను. తర్వాత ఎండు ద్రాక్ష, ఇది కూడా 50 గ్రాములు తీసుకున్నానండి క్వాంటిటీ. ఎండు ద్రాక్షను కూడా లైట్గా కొంచెం ఆయిల్ నెయ్యి వేస్తాను, ఊరికే కరిగిపోద్దండి నెయ్యి, అందుకే ఈ ద్రాక్ష వేసిన తర్వాత వేస్తే ఇవన్నీ ఉబ్బిపోతాయి బాగా నీట్గా. తర్వాత వచ్చి ఇవి వేగేటప్పుడే ఇందులోనే సోంపు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసానండి. ద్రాక్షతో పాటే సోంపు కూడా వేడైపోతుంది. ఇలాగే ఎండు కొబ్బరిని అయితే శుభ్రంగా వేయించుకున్న తర్వాత ఒక డిష్లో వేసుకొని దాంట్లో పల్లీలు అటుకులు వేయించినవి ఆ డిష్లో వేస్తున్నానండి. ఇలా డిష్లో వేసుకుంటే శుభ్రంగా కలుపుకోవటానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇవి 3 ఎండు కొబ్బరి, వేయించిన పల్లీలు, వేయించిన అటుకులు, ఇలా 3 మిశ్రమంని మొత్తం అన్నిటికీ అంటే ఈక్వల్గా మిక్స్ అయ్యేలాగా కలుపుతున్నాను. తర్వాత నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసి ఎండుమిర్చి అయితే వేయించుకున్నాను బాగా. ఎండుమిర్చి ఇందులో కారమేనండి, ఆ ఎండుమిర్చిని మిక్స్ చేస్తానన్నమాట. కరివేపాకు, ఎండుమిర్చి వేయించుకొని వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇగోండి ఎండుమిరపకాయలని ఇందులో వేసాను కదా, ఇలా చేతితోటి మొత్తం మిక్చర్కి పట్టేటట్లుగా ద్రాక్ష, ఎండు కొబ్బరి, పల్లీలు, అటుకులు, కరివేపాకు, తర్వాత కొంచెం బ్లాక్ సాల్ట్, కొంచెం చాట్ మసాలా వేసుకున్నాను. శుభ్రంగా ఇవన్నీ మిశ్రమాన్ని కలిపేసి ఒక డబ్బాకి ఎత్తి పెట్టుకుంటే మనకి ఈవినింగ్ టైము స్నాక్స్గా బాగుంటుందండి. వితౌట్ ఆయిల్, హెల్త్కి మంచిది. ఇలాగ 1 కప్పు, చిన్న కప్పు తినేసి టీ తాగేస్తే మనకి ఈవినింగ్ స్నాక్స్ అనేది ఫుల్ఫిల్ అవుతుందండి. ఎంతో హెల్తీగా ఉంటుంది ఈ స్నాక్స్, టేస్ట్ చేయండి.